సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో అమృత సత్తయ్య ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్మించిన సి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రొఫెసర్ కంచ ఐలయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ యువత ఫ్యాషన్ తో ముందుకు వెళ్లాలని, జీవితంలో క్రమశిక్షణ పట్టుదల అవసరమన్నారు. యువతకు ఇంగ్లీష్ తో పాటు జర్మన్ భాషలో శిక్షణ ఇచ్చి విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రొఫెసర్ కంచ ఐలయ్య మాట్లాడుతూ పేద పిల్లలకు అవకాశాలు కల్పిస్తే వారు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారన్నారు. ఆస్క్ చైర్మన్ కొల్లూరి సత్తయ్య, జనరల్ సెక్రటరీ భరత్ మాట్లాడుతూ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ద్వారా 70% మంది పేద క్రీడాకారులకు ఉచిత శిక్షణ అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేత జగదీశ్వర్ గౌడ్, బీఎస్పీ కోఆర్డినేటర్ బాలయ్య, ఏసీపీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జై ఫులే జై భీమ్ చెప్తూ ఈ కార్యక్రమానికి యాక్చువల్లీ ముఖ్య అతిథి మన ప్రొఫెసర్ కాంచా ఐలయ్య గారు, షెపర్డ్ గారు. ఎందుకంటే వారు నాకు ఒక 10 రోజుల క్రితం ఫోన్ చేసి ఒక పెద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇక్కడ కడుతున్నారు, మీరు రావాలి ఎలాగని చెప్పి వారు చెప్పడం జరిగింది. భరత్ వచ్చినప్పుడు నేను ఎదురు చెప్పినాను, లేదు ఇంత ప్రైవేట్ సెక్టర్లో ఇంత గొప్ప ఇన్స్టిట్యూట్ నిర్మిస్తున్నారంటే నిజంగా మీకు అభినందనలు చెప్పాలి. ఎందుకంటే సత్తయ్య గారి హిస్టరీ విన్నాక నిజంగానే అందరూ కూడా ఆశ్చర్యపడిపోవాలి. కష్టపడి పైకి రావడం ఒకటి, కానీ అది మర్చిపోకుండా మనం కూడా ప్రజలకు సేవ చేయాలి, సమాజంలో ఒక మార్పు రావాలి. ఈ సమాజంలో ఏదైతే విషయాలు ఉన్నాయో వీరన్నిటి కూడా దూరం పెట్టి అవకాశాలు కల్పించాలని చెప్పి, అంటే నిజంగానే ఒక గొప్ప మనసుతో, ఎవరికైతే గొప్ప మనసు ఉంటుందో ఆ గొప్ప మనసు ఉండే వాళ్ళకి ఇన్ని మంచి ఆలోచనలు వచ్చి ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ స్థాపించి మళ్ళీ దాంతోపాటు ఒక పెద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్, అంటే నేను ఇలాంటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ అయితే ఎక్కడ చూడలేదు. చాలా స్పోర్ట్స్ స్టేడియంస్ కాంప్లెక్సెస్కి వెళ్ళాను, కానీ ఇన్ని మంచి ఫెసిలిటీస్ ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్గా ఏదైతే ఫెసిలిటీస్ చేస్తున్నారో ఆ డీటెయిల్డ్ వైజ్ మీరు ఏదైతే వెళ్ళినారో నిజంగా మీ అందరికీ, మీకు, మీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా అభినందనలు చెప్పాలి. దీంట్లో మనం చూస్తే ఈ ఆస్క్ ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో చూస్తే మనం చాలా నేర్చుకోవచ్చు. దాంట్లో ఒక క్రమశిక్షణ ఉంది, ఒక పట్టుదల ఉంది, ఒక తపన, ఒక ప్యాషన్, ఒక తపన కూడా మేము కూడా ఏదో ఒకటి సాధించాలి. ఆ సాధనలో ఏ త్యాగం చేసినా కానీ సరే, కానీ వరల్డ్ క్లాస్ స్టాండర్డ్గా చెయ్యాలని చెప్పి ఏదైతే తపన ఉందో దాన్ని నిజంగానే అభినందించాలి. ఎందుకంటే చాలా తక్కువ మందికి ఈ విజన్ వస్తుంది. ఎందుకంటే చదువుకోకున్నా కానీ ఆ ఆలోచన ఏదైతే వచ్చిందో సత్తయ్య గారికి, ఆ ఆలోచన లేదు నేను కూడా సమాజానికి ఏదో ఒక సొసైటీకి ఏదైనా ఇవ్వాలి, రిటర్న్ బ్యాక్ చేయాలి అని చెప్పి ఇంత పెద్ద కాంప్లెక్స్ కట్టడము చాలా కష్టము. చాలామంది ఒక మంచి రియల్ ఎస్టేట్ వెంచర్ చేసుకుంటే కోట్లాది రూపాయలు వస్తుందని చెప్పి ఆలోచన ఉంటుంది, కానీ సత్తయ్య గారు లేదు, మనము సమాజానికి ఎవరికైతే స్తోమత లేదో వారికి కూడా ఒక అవకాశం కల్పించాలి. వారికి ఈ ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు వారు కూడా పెద్ద స్పోర్ట్స్ మెన్ అవుతారు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి ఎదుగుతారని చెప్పి ఆ ఆలోచనతో నేను నిజంగా సత్తయ్య గారు హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ఎందుకంటే నేను చూసింది ఇది కూడా ఈ లాస్ట్ 2 అవర్స్లో ఇక్కడ ఉన్నప్పుడు అందరు కుటుంబ సభ్యులు కూడా అదే ఆలోచన ఉంది. వాళ్ళ నాన్నగారికి కూడా ఆలోచన లేదు, మనం కూడా ఏదో ఒకటి చెయ్యాలి, మనం కూడా ఈ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఏదైతే భావన ఉందో నిజంగా భరత్, మీరు, మీ సిస్టర్, మీ ఇతర ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మళ్ళొకసారి అభినందన చెప్పాలి. అందరూ కూడా ఈసారి చాలామంది రాజకీయ నాయకులు వచ్చారు, వివిధ పార్టీల నుంచి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇది ఒక ఆపర్చునిటీ అన్నమాట. మీరు కూడా ఎట్లా సపోర్ట్ చేయాలి, ఇబ్బందులు లేకుండా ఈ కాంప్లెక్స్ని మెయింటైన్ చేస్తూ ఎట్లా
మనం దీన్ని మెయింటైన్ చేస్తూ ఇంటర్నేషనల్ లెవెల్లో పెట్టాలని చెప్పి అందరూ నా రాజకీయ నాయకులు కూడా దీంట్లో ఆలోచన చేసి సపోర్ట్ చేయాలని చెప్పి కోరుతున్నాను. ఇప్పుడే సత్య గారు మంచిగా చెప్పినారు, బాధ్యత కూడా వారికి కూడా ఉంది. ఎందుకంటే స్పోర్ట్స్ ఉన్నప్పుడే ఎడ్యుకేషన్ అయితే డెఫినెట్లీ కాంచాలయ్య గారు ఒక మంచి ఐడియా ఇచ్చినారు. సార్ ఇప్పుడు మనము ఇంటర్నేషనల్ కాంపిటీషన్గా ఉండాలనుకుంటే ఇంగ్లీష్ నేర్పించేది అవసరం ఉంది. అందరికీ ఈ సంస్థలో ఎవరు కూడా తెలుగు మాట్లాడేది లేదు, కేవలం ఇంగ్లీష్ మాట్లాడాలని చెప్పి ఆ ఆలోచనతో. ఎందుకంటే నేను మొన్న జర్మనీ వెళ్ళొచ్చినప్పుడు కూడా అక్కడ అందరికి కూడా చెప్పినారు, సార్ మాకు జర్మన్ లాంగ్వేజ్ ఉంటే మేము ఎంత ఎంప్లాయ్మెంట్ అయినా కానీ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. సో కాంచాలయ్య గారి కాన్సెప్ట్ ఏదైతే ఉందో, మరి ఇంగ్లీష్ నేర్చుకున్నప్పుడు మనం ఎక్కడన్నా కానీ ఉద్యోగానికి వెళ్ళొచ్చు. ఉద్యోగాలు ఉన్నాయి, ప్రపంచంలోనే ఉంది. ఇంతకుముందు మన ఇంటి పక్కన ఉద్యోగం అని కాదు, ఎక్కడంటే అక్కడ వెళ్ళి ఉద్యోగం చేసుకునే ఆలోచన కూడా ఉండాలని చెప్పి కాంచాలయ్య గారు మంచి కాన్సెప్ట్ ఇచ్చారు. నేను సత్య గారికి ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాను, మంచి జర్మన్ లాంగ్వేజ్ కూడా ఇంట్రొడ్యూస్ చేయండి. ఎందుకంటే చాలా ఉద్యోగాలు ఉన్నాయి అక్కడ, 5 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి సంవత్సరానికి. సో మన పిల్లలను కూడా ఒక ఈ ఆపర్చునిటీ ఏదైతే ఉందో ఇక్కడ నేర్చుకున్న తర్వాత వీళ్ళందరికీ బయటకు పంపించే ఆలోచన కూడా మనం జర్మన్ లాంగ్వేజ్ నేర్పిస్తే బాగుంటుందని చెప్పి మీకు కోరుతూ, ఈ కాంప్లెక్స్ ఏదైతే ఉందో, నేను షటిల్ ఆడేటప్పుడు నాకు కూడా చిన్నగా ఉన్నప్పుడు నేను కూడా చాలా స్పోర్ట్స్ ఆడేవాడిని. మా పబ్లిక్ స్కూల్లో నేను క్రికెట్ క్యాప్టెన్, తర్వాత వాజ్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్. మా మెడికల్ కాలేజ్లో కూడా వాజ్ స్పోర్ట్స్ మ్యాన్. నాకు నా పర్సనల్ ఎగ్జాంపుల్గా నిజంగా ఒక మంచి క్యారెక్టర్ కావాలనుకుంటే, ఒక సక్సెస్ఫుల్గా మనము ముందుకు వెళ్ళాలనుకుంటే స్పోర్ట్స్లో డెఫినెట్లీ అందరు పేరెంట్స్ దే హ్యావ్ టు స్పెండ్ సమ్ టైమ్ ఫర్ స్పోర్ట్స్ ఫర్ ద చిల్డ్రన్. ఎందుకంటే స్పోర్ట్సే మనకు అది ఉంటుందన్నమాట. నేను వెన్ ఐ ఫినిష్ మెడిసిన్ చేసిన తర్వాత మా నాన్నగారు కార్మిక నాయకుడు, మీ అందరికీ తెలిసిన విషయమే. వారు హైదరాబాద్ ఇండస్ట్రీస్లో అక్కడ 5 రూపీస్ అంటే 20 రూపాయలు వేజ్ ఇంక్రిమెంట్ కోసము గొడవ అయినప్పుడు ఆయన ఒక ఛాలెంజ్ తీసుకుంటారు. ఆ రోజులో నేను కూడా ఒక ఆస్బెస్టస్ ఫ్యాక్టరీ పెట్టి తిరుగుతానని చెప్పి ఆ ఛాలెంజ్ తీసుకున్నందుకు వారు నేను అబ్రాడ్ వెళ్తుంటే చెప్పినారు, లేదు ఇది నా డ్రీమ్, నువ్వు ఉండి దీన్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఆ రోజులలో నాకు 5 లక్షల రూపాయలు ఇచ్చింది. కానీ వాట్ ఎవర్ ఐ లెర్న్డ్ ఇన్ స్కూల్, ఎందుకంటే ఎడ్యుకేషనల్ సంస్థ చాలా ఇంపార్టెంట్. మా స్కూల్లో నేర్చుకున్న ఎన్విరాన్మెంటు, తర్వాత ఏదైతే డిసిప్లిన్ ఉందనో క్రమశిక్షణ నిజంగా మా స్కూల్లో నేర్చుకోవడము, తర్వాత నాకు కూడా ఆ కక్ష ఉండే మా నాన్నగారు ఏదైతే చెప్పినారో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని. సో టుడే ఆ ఒక్క పటంచెరు ఫ్యాక్టరీలో ఏదైతే మేము స్టార్ట్ చేసినామో వీఆర్ ఇన్ 12 స్టేట్స్. నేను ఎందుకు చెప్తున్నానంటే వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ నేను అట్రిబ్యూట్ చేస్తాను ఈజ్ బికాస్ ఆఫ్ బీయింగ్ ఎ స్పోర్ట్స్ మ్యాన్. మాకు స్పోర్ట్స్ మ్యాన్లో ఉంటుంది, ఎప్పుడు కూడా ఓడిపోవద్దు, గెలవాలి, ఎట్లనైనా మంచిగా ఎథిక్స్తో పాటు మనం పనిచేస్తే డెఫినెట్లీ సక్సెస్ మన దగ్గర ఉంటుంది. సో ఈరోజు చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ.